నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలో మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ ధూపం అభిమన్యుడు గారు మాట్లాడుతూ, సేవే భాగ్యంగా భావించే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేయడానికి వచ్చిన దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెలుగోడు మండల అధ్యక్షుడు షాలుబాషా, పట్టణ అధ్యక్షుడు చిన్నావలి, శాంతిరాం జనరల్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ ఆసియా, డాక్టర్ జ్యోతిర్మయి, ఆర్ వెంకటేష్, షేక్ ఇస్మాయిల్, జన సైనికులు ఉపేంద్ర, కళ్యాణ్, భాస్కర్, ఇలియాస్, ఆంజనేయులు, చంద్రమోహన్, సద్దాం, వీర మహిళలు హేమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధినాయకుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా వెలుగోడులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శాంతిరాం జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ మా జన సైనికులు, ఇక్కడి ప్రజలు చాలామంది వచ్చి రక్తదానాన్ని చేస్తున్నారు. సేవే భాగ్యంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆకాంక్షిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రక్తదానాన్ని చేసిన దాతలకందరికీ కూడా వారికి ఫలాహారము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేసిన ప్రజలకు, అదేవిధంగా శాంతిరామ్ హాస్పిటల్ వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.